మరి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మరి అటు దేశవ్యాప్తంగా బీజేపీ కూటమికి అదేవిధంగా మన రాష్ట్రంలో మరి ఏదైతే కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు మీరు అందరూ కూడా చూశారు. చాలా బ్రహ్మాండమైన విజయాన్ని మరి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమికి ఇవ్వడం కూడా మేమందరూ కూడా మంచి పరిణామంగా మరి ఈ కూటమి ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 163 సీట్లు ఇవాళ కూటమి సాధించుకోవడం కూడా చాలా శుభపరిణామంగా మేము తెలియజేస్తున్నాం. మేము అంటే ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో అంటే ఎందుకు చెప్తున్నామంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజల్ని అన్ని రకాలుగా కూడా మోసం చేసి ఒక కక్ష సాధింపు రాజకీయాలు, ఎక్కడ అభివృద్ధి లేదు, మరి ఏ రకమైన కూడా ప్రజలకి మంచి చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం లేని పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పుని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి మంచి శుభపరిణామంగా మరి మేము జనసేన పార్టీ నుంచి అదేవిధంగా ఈ కూటమి నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము మరి ప్రజలందరూ కూడా మేము ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఈ కూటమికి సహకరించినటువంటి ప్రతి ఓటర్కి కూడా మరి ప్రత్యేకించి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా నాయకుడు ఏదైతే ఈ కూటమికి మూలకారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి నియోజకవర్గ స్థాయిలో నర్సాపురం నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చినందువరకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి నా జీవితాన్ని పూర్తిగా మీ అందరికీ అంకితం చేసి ప్రతి నిమిషం మీ అందరి కోసం నేను ప్రయాణం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అదేవిధంగా నా గెలుపుకి కారకులైనటువంటి మరి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి పెద్దలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి 3 పార్టీల నుంచి ఇటు నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మనందరూ కూడా కలిసి ప్రయాణం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మనం మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా కూడా మనందరూ కూడా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నరసాపురం పార్లమెంట్ నుంచి మరి బీజేపీగా మరి శ్రీనివాస్ వర్మ గారు కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. మరి ఆయనకు కూడా మరి నరసాపురం నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్కరికి కూడా అదే ఎంపీలు ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మనందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. For more videos like this, subscribe Big TV channel.